నిర్మల్ జిల్లా కడెం కేంద్రంలోని పలు దుకాణాలలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడుల్లో నిషేధిత 5 టన్నుల నల్ల బెల్లం, 4 క్వింటాల పటికను సీజ్ చేశారు. ఎవరు తయారు చేసిన అమ్మిన దానిపైన చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ మరియు నిర్మల్ స్టేషన్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి పన్వాపూర్ అనే విలేజ్ లోపల మనము ఒక అక్యూజ్ను నాటు సారాయితో సహా పట్టుకోగా అతనికి ముడి పదార్థాలు ఈ నల్ల బెల్లం కానీ దానికి ఆలం అది ఎక్కడి నుంచి తెచ్చావు అని చెప్తే అజర్ షకీర్ వాళ్ళ గోడౌన్ నుంచి నేను కొనుగోలు చేశానని అతను చెప్పినందున అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ అతన్ని అరెస్ట్ చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ కార్డు చేసుకుని అతని యొక్క ఇచ్చిన సమాచారంతో ఇతను ఇక్కడ కడెం లోపల ఉన్నటువంటి అజర్ మరియు షకీర్ యొక్క గోడౌన్ చూడగా ఇక్కడ తనిఖీలో భాగంగా మనకు మొత్తం నల్ల బెల్లము ఒక గోడౌన్లో పెట్టాడు. 2 షట్టర్ లోపల కేజీస్ వచ్చిందనమాట. దాదాపు 5 టన్నుల నల్ల బెల్లం దొరికింది. ఇది మొత్తము కరిగిపోయే దశలో ఉంది. దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసే వీలు కూడా లేదు. అందుకే మనం అదే షట్టర్లో పెట్టేసి దానికి సీల్ చేసేసి దాన్ని మేము స్వాధీనంలో ఉంచుకున్నాం అనమాట.